మాది అశ్వాపురం మండలం చింతిరాల గ్రామం. మాది వ్యవసాయదారు కుటుంబం. ఈనాడు దళారీ వ్యవస్థ చేయబట్టి రైతు అనేవాడు నిర్వీర్యమయ్యే పరిస్థితి కనబడతా ఉంది. పేరుకే రైతు సంక్షేమం అన్నట్టుంది, కానీ రైతుకు అందాల్సిన పథకాలు వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది. సీసీకి వెళ్తే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కుమ్మక్కయ్యి అక్కడ రైతు పట్టా పాసు పుస్తకం ద్వారా పత్తిని కొనుగోలు పరిస్థితి కనబడతా ఉంది. గ్రామాలలో ఆ వ్యాపారస్తులు పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెడతారు. వాళ్ళు రూపాయి వడ్డీ అని చెప్తారు. కనీసం పంట పండించిన తర్వాత 10 రూపాయల మిత్తికి పత్తి కొనుక్కునే పరిస్థితి కనబడతా ఉంది. మేము పెట్టుబడి పెట్టాం, మా పంట మేము పెట్టుబడి పెట్టిన పంట మీరు మా పంటని మాకే అమ్మాలన్న పరిస్థితి కనబడుతుంది తప్ప రైతు స్వచ్ఛందంగా వెళ్ళి సీసీఐకి అమ్ముకునే పరిస్థితి కనబడట్లేదు. ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ. మందులు కొనుక్కుందామన్నా విత్తనం వేసిన కానుంచి ప్రభుత్వం ఏదో ప్రోత్సహిస్తుందన్న పేరుకే తప్ప నిజంగా ఏ ప్రభుత్వ ప్రోత్సాహం కూడా రైతుకు అందే పరిస్థితి కనబడట్లేదు. దళారులే దళారులు, దానికి అధికారుల అండదండలు. ప్రభుత్వం చేసే తప్పుదనం వల్ల, ఈ ప్రభుత్వం అండదండల వల్ల రైతు అనేవాడు రోజు రోజుకు అడిగంటుకు పోతున్నాడు. కానీ దళారీ అనేవాడు కోట్లల్లో లక్షల్లో కార్లల్లో మిద్దెల్లో చదువుతాడు. రైతు చదువుకున్న పిల్లాడు, రైతు అనే పిల్లోడు ప్రభుత్వ ఉద్యోగ పాఠశాలకి వెళితే అదే వ్యాపారస్తుడు పిల్లగాడు కార్పొరేట్ స్కూళ్ళల్లో పెద్ద పెద్ద కాలేజీలలో చదివే పరిస్థితి కనబడతా ఉంది. అంటే రైతుకి ఏ స్థాయిలో ఆదాయం అందుతుందో చూసుకోవాలా. చచ్చిపోయే రైతు ఉన్నాడు, ఆత్మహత్య చేసుకునే రైతు, కానీ చచ్చిపోయే వ్యాపారుడు ఉన్నాడా? ఎందుకు లేదని అడుగుతున్నా. ప్రభుత్వం అండదండలు మంచిది కాదు. రైతు పక్షాన్ని నిలబడండి. ఇకనైనా రైతు ప్రభుత్వం వచ్చి రైతు కన్నీరు తుడిసి మీరేదో రుణాలు మాఫీలు చేయకపోయినా పర్వాలేదు, కనీసం మద్దతు ధర అన్నది రైతుకి ఆ గ్రామాలలో పూర్తి స్థాయిలో అందాలి. దళారుని నిర్మూలించాలి. రైతుకు అండగా ఉండాలని నేను ఒక రైతుగా కోరుకుంటున్నా. జై హింద్.